ఏంటి తులం బంగారు ₹1,00,000 దాటబోతుందా? ఇది నేను చెప్పట్లేదు. గోల్డ్‌మ్యాన్ సాక్స్, హెచ్ఎస్బీసీ, ఫోర్బ్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ మరియు అనలిస్ట్ సంస్థలు చెప్తున్న మాట. అసలు ఎందుకు పెరుగుతుంది, ఇప్పుడు గోల్డ్ కొనాలా వద్దా అన్న డెసిషన్స్ తీసుకోవడానికి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా మన ఇండియాలో గోల్డ్ అనేది మ్యాక్సిమం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గానే చూస్తాం. అది బంగారు వస్తువు కానివ్వండి లేదా గోల్డ్ బిస్కెట్ కానివ్వండి. ఇప్పుడు కొంటే మళ్ళీ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అమ్ముతాం. అది కూడా ఆర్నమెంట్ అయితే పాత మోడల్ అయిపోయిందని, అదే గోల్డ్ బిస్కెట్ అయితే రేట్ మంచిగా వచ్చిందని చెప్పి అమ్మేస్తామన్నమాట. సో ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అనేది చూద్దాం. సో మనందరికీ తెలిసిన ఫోర్బ్స్ అనే దిగ్గజ అంతర్జాతీయ సంస్థ ఏదైతే ఉందో మనందరికీ అంబానీ వాళ్ళ ర్యాంకింగ్ ఇస్తుంది. ప్రపంచ అత్యధిక ధనవంతులు ఎవరో మనకి ఒక లిస్ట్ ఇస్తుంది చూసారా. ఆ సంస్థ రీసెంట్గా చేసిన అనాలిసిస్ ప్రకారం మార్చి 15న ఒక ఆర్టికల్ రిలీజ్ చేసిందనమాట. ఆ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే 2025లో స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 1 నుంచి మార్చి 15 దాకా గోల్డ్ రేట్ అనేది 13.6% పెరిగింది అని చెప్తున్నారు. ఇది ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించిందంట. అఫ్కోర్స్ ప్రతిసారి ఆల్ టైమ్ హై రికార్డ్కి వెళ్తూనే ఉందిలేండి. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ అన్సర్టెనిటీ అండ్ సెంట్రల్ బ్యాంక్ పర్చేసింగ్ అనమాట. అంటే ఏం లేదు, మనకి ఈ రష్యా ఉక్రెయిన్ వారు ఇలాంటివి ఎకనామిక్ అన్సర్టనిటీస్ అంటే మనకి ఆర్థిక సంక్షోభాలు. మళ్ళీ వచ్చేసి మన సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి బ్యాంక్స్, అలా ప్రతి నేషన్కి ఒకటి ఉంటుంది కదా. సో ఆ బ్యాంకులు గోల్డ్ని బాగా కొంటున్నాయి అన్నమాట. సో వీటి కారణంగా మనకి గోల్డ్ రేట్ ఏదైతే పెరుగుతుంది. రీసెంట్లీ మన రీసెంట్ ఇయర్స్లో చూస్తే గోల్డ్ డిమాండ్ అనేది ఈ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి చాలా ఎక్కువ పెరిగిపోయిందనమాట. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం రీసెంట్గా సెంట్రల్ బ్యాంక్స్ ఒక 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది 2024లో కొనుగోలు చేశాయి. సో అది కూడా వరుసగా 3వసారి, అంటే 2022 నుంచి మొదలు పెడితే 2022, 23, 24 ఇలా భారీగా గోల్డ్ కొనటం చూసామన్నమాట. అలాగే 2025లో కూడా ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోలు కొనసాగిస్తూనే ఉన్నాయి. సో ముఖ్యంగా ఏ దేశాలు చూస్తే ఇండియా, పోలాండ్, చైనా, ఉజ్బెకిస్తాన్, కజకస్తాన్ ఇలాంటి సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ దీస్ నేషన్స్ మనకి గోల్డ్ కొంటూ పోతున్నాయి. సో 2022లో మనకి రష్యాకి మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా శాంక్షన్స్ విధించింది. అది మనందరికీ తెలిసిందే. సో అక్కడి నుంచి మొదలైందనమాట. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ డాలర్స్ కొని పెట్టుకుంటాయి ట్రేడ్ చేయడానికి కానీ, ఒక రిజర్వ్ లాగా. బట్ అదే సీజ్ చేస్తే ఆ కంట్రీ పరిస్థితి ఏంటి? సో 2022లో రష్యన్ సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ అసెట్స్ అనేవి సీజ్ చేయలేదు. ఎందుకు? అవి రష్యాలోనే ఉన్నాయి కాబట్టి. వెరాస్ ఆ డాలర్స్ ఏదైతే ఉందో అవి ఆ అమెరికా కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి సీజ్ చేయగలిగింది. సో సింపుల్ అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం కూడా బయట ల్యాండ్స్ కొంటూ ఉంటాం, భూములు, ప్రాపర్టీస్ అన్నీ ఇలా. ఇవి కూడా అసెట్సే కదా, ఆస్తులే కదా. సో ఇలా కొంటూ ఉంటాం. అలాగే గోల్డ్ కూడా కొంటుంటాం కదా. సో ఇప్పుడు ఈ 2 థింగ్స్ చూస్తే గోల్డ్ అనేది ఇంటర్నల్ మన ఇంట్లో ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. అదే ఈ మన ల్యాండ్స్ కానీ మన ఈ ప్రాపర్టీస్ కానీ బయట ఉంటాయి. సో వీటిని కబ్జా చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? సో వీటిని ఎవరైనా సీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా గవర్నమెంట్కి? అదే గోల్డ్ నీ చేతిలో ఉంటుంది, దాన్ని ఎవరు సీజ్ చేసి నువ్వు వాడకుండా చేయలేరు కదా. సిమిలర్గా దేశాలకు కూడా ఇంతే అనమాట. అవి డాలర్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాటి మీద కంట్రోల్ వేరే వాళ్ళకి ఉండే ఛాన్స్ ఎక్కువ. సో వాళ్ళు సీజ్ చేయడం లాంటివి చేస్తే ఆ కంట్రీ శతమతం అయిపోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రష్యా మీద వేశారు, రేపు మన కంట్రీ మీద వేయరని గ్యారంటీ ఏంటి అని సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ గోల్డ్ కొనటం స్టార్ట్ చేశాయన్నమాట. ఇలాగే గోల్డ్‌మ్యాన్ సాక్స్ అనే అంతర్జాతీయ బ్యాంక్ ఏదైతే ఉందో ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన అనాలిసిస్ ప్రకారం గోల్డ్ ప్రైస్ అనేది 8% పెరగబోతుంది ఈ సంవత్సరం చివరాఖరికి. ఎందుకు అంటే గోల్డ్‌మ్యాన్ సాక్స్ ఎకనామిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రకారం ఫెడరల్ రిజర్వ్ అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగో యుఎస్ఏకి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది అలాంటిది. సో ఈ ఇయర్ దాని బాండ్స్కి వడ్డీ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 2 సార్లు తగ్గించే అవకాశం ఉందని మన ఎకనామిస్ట్ కనిపెడుతున్నారనమాట. దీనివల్ల గోల్డ్కి ఏం సంబంధం అనుకుంటారు.
ఉంది. ఏం సంబంధం ఉందంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ప్రాఫిట్స్ కోసం. సో ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ కోసం అనేది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఆ బాండ్స్ నుంచి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అదే ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఆ ఇన్వెస్టర్స్ అందరూ బాండ్స్ కంటే గోల్డే ఎక్కువ అట్రాక్టివ్గా వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకు? ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్ అనేది ఒక నాన్ ఇంట్రెస్ట్ అసెట్ అయినప్పటికీ వడ్డీ ఏం రాదు గోల్డ్ మీద, బట్ ప్రాఫిట్ అయితే వస్తుంది కదా. ఇన్ కంపారిజన్ టు ఆ తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేదానికంటే ఎక్కువ మనకి గోల్డ్లో ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా ఎప్పుడైతే ఎక్కువ గోల్డ్ కొంటారో ఆ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇదే కాకుండా 3 రోజుల క్రితం మోతీలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ కమోడిటీస్ కిషోర్ నార్నే గారు సిఎన్బిసి టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్తగా రెసిప్రోకల్ టారిఫ్ అన్ని దేశాల మీద పన్నులు విధిస్తున్నారు కదా. సో ఆ దేశాల మీద రివర్స్లో పన్నులు వేయాలి అనే డెసిషన్ తీసుకోవడం వల్ల కూడా గోల్డ్ రేట్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉంది అంటున్నారు. ఇలా పన్నులు వేసినప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ గోల్డే కొంటారు, సేఫెస్ట్ అసెట్ కాబట్టి. ఇన్ కంపారిజన్ టు వేరే బాండ్స్ ఏవైనా స్టాక్ మార్కెట్తో పోలిస్తే కూడా మనకి గోల్డ్ అనేది సేఫెస్ట్ అసెట్. సో ఆయన గోల్డ్ రేట్ అనేది $4,500 పర్ ఔన్స్, అంటే ₹1,00,000 దాటిపోతుంది తులం బంగారము అని చెప్తున్నారు. ఇలా ఉంది గోల్డ్ పరిస్థితి. కాబట్టి సో సింపుల్గా చెప్పాలంటే విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడల్లా మనల్ని కాపాడేది బంగారం మాత్రమే. సో రీసెంట్గా మీరు ఎగ్జాంపుల్ చూస్తే బ్యాంకాక్లో భూకంపం వచ్చింది కదా, అందరూ చూశారు ఎలా సతమతం అయిపోయారో జనాలు. అప్పుడు మనం ఏం చేస్తాం ఆ సిచ్యువేషన్లో ఉంటే? మనం ఇమ్మీడియట్గా ఎవరైనా మన ఇంట్లో ఉన్న గోల్డ్, క్యాష్, ఇంకేమన్నా ఈ ఫోన్ ఇలాంటి వస్తువుల్ని దగ్గర మన కార్డ్స్ అన్నీ పట్టుకొని పారిపోతాం, ఎమర్జెన్సీ కాబట్టి. సో ఎప్పుడైనా మనం ఎవరైనా చూసామా లైక్ వాళ్ళ భూముల్ని కాపాడుకొని తీసుకొని వెళ్ళగలుగుతారా? భూముల్ని ఏమైనా జోబులో పెట్టుకొని తీసుకెళ్తారా? లేదా అంత పెద్ద ప్రాపర్టీ వాళ్ళ అపార్ట్మెంట్ని జోబులో పెట్టుకొని తీసుకెళ్ళగలరా? లేదు కదా, కూలిపోతుంది అపార్ట్మెంటు. అది ఒక అసెట్టే, బట్ కూలిపోతుంది. అదే భూమి చీలిపోతుంది. బట్ అక్కడ మనకి గోల్డ్ అనేది ఎప్పుడైనా ఎక్కడికైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు మన దగ్గర పెట్టుకొని. అండ్ ఈ గోల్డ్తో మనకి అవసరమైనప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా క్యాష్గా కన్వర్ట్ చేయడం కూడా చాలా ఈజీ. అదే నీకు ఒక భూమి పత్రాలు లేదా ఇల్లు పత్రాలు తీసుకెళ్తావు, బట్ దాన్ని ఇంకొకటి ఎవరైనా కొనడానికి వచ్చి రిజిస్ట్రేషన్ ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. సో నీకు ఇమ్మీడియట్గా అయితే రాదు కదా అమౌంట్. కాబట్టి గోల్డ్ అనేది విపత్తుల సమయంలో చాలా మనల్ని ఆదుకుంటుంది. అందుకే గోల్డ్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు పెద్దలు. మనం రీసెంట్గా కూడా చూసాం, 1 year బ్యాక్ గోల్డ్ రేట్ అనేది ఒక తులం బంగారు మనకి 70,000 అలా ఉండేదన్నమాట. అప్పుడు కొనకుండా చాలామంది ఇంకా తగ్గుతుందేమో అని ఆలోచించిన వాళ్ళంతా ఇప్పుడు బాధపడుతున్నారు, అరే కొనుంటే బాగుండు అని. అంటే దాని ఉద్దేశం నేను ప్రతిసారి ఇంత త్వరగా పెరుగుతుందని చెప్పట్లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. స్లోగా పెరిగినా స్పీడ్గా పెరిగినా పెరగడం అయితే గ్యారంటీ. ఎందుకు గ్యారంటీ అంటే భూమి మీద గోల్డ్ అనేది లిమిటెడ్ క్వాంటిటీ ఉంది. అదేమి మనకి రిన్యూబుల్ రిసోర్స్ కాదు, ఎంత కావాలంటే అంత వస్తూనే ఉంటుంది, తవ్వుతుంటే వస్తుంటుంది అని కాదు కదా. ఎంత ఉందో భూమి మీద అవైలబుల్ దాన్ని అందరం మనం పంచుకుంటున్నాం. ఇండస్ట్రీస్కి కానీ, మన ఆర్నమెంట్స్కి కానీ, మన బిస్కెట్స్కి కానీ ఇట్లా వాడుకుంటున్నాం. సో తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం వాడే కొద్దీ గోల్డ్ అనేది అవైలబిలిటీ తగ్గిపోతే ఆబ్వియస్లీ తక్కువ సప్లై ఉన్నప్పుడు, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ పెరుగుతుంది కదా. సో ఇన్ ఫ్యూచర్లో ఈ సింపుల్ ఫండాతో కూడా మనకి గోల్డ్ పెరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్న ఆర్టికల్స్ లింక్స్ ఒకసారి ఓపెన్ చేసి చదవండి. అలాగే ఈ వీడియో చూసారు కదా, ఈ రెండింటి బేసిస్ మీద మీరు గోల్డ్ కొనాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.